హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా లేదంటే నైట్ డిన్నర్ టైంలో అయినా ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్‌గా ఈ రెసిపీ చేయండి. చాలా టేస్టీగా బావుంటుంది. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసమని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్‌ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి. సో ఈ మూడింటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు ఎక్కువసేపు వేగక్కర్లేదనమాట. ఆ ప్యాన్ వేడికే మనకి వెంటనే వేడిగైపోతాయి. సో చూసారు కదా, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని జస్ట్ పల్స్ ఇస్తూ ఒక 2 సార్లు పల్స్ ఇవ్వండి చాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ పల్లీలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక 3 వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా తక్కువ మంట మీద మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేస్తేనే మనకి రైస్కి పట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. అందుకనే పచ్చిమిర్చిని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్న నేను కప్పు బాస్మతి రైస్ని ఉడికించుకున్నానండి ముందుగానే. సో ఈ రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చండి. ఇదే రైస్ వేసుకోవాలని ఏం లేదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి, రైస్ టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ రైస్లో వేసుకోలేదండి బాయిల్ చేసుకునేటప్పుడు, అందుకనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి పూర్తిగా కలిసే విధంగా. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చండి, మసాలా ఫ్లేవర్ తినేవాళ్ళు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు పొడి, సో ఇది కూడా స్పూనున్నర వరకు వేసుకున్నానండి రైస్కి సరిపడా. ఇలా ఆ పొడిని కూడా వేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పొడి అంతా రైస్కి కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో మామూలుగా నార్మల్ రైస్ వేసైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ బాస్మతి రైస్ని వేశాను. చాలా టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మనం ఈ రైస్ నట్స్తో చేసుకున్నాం కాబట్టి మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. మరి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.